కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామానికి చెందిన విశ్రాంత సిఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పెండెం వీరవెంకట కోటేశ్వరరావు పదవీ విరమణ మహోత్సవం గ్రామ ప్రజల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. గత 39 సంవత్సరాల 4 నెలల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పోలీస్ శాఖలో అత్యంత క్రమశిక్షణ నిబద్ధతతో సేవలందించిన కోటేశ్వరరావు తన పదవీ విరమణ తర్వాత మొట్టమొదటిసారిగా తన స్వగ్రామమైన చిత్రాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో గ్రామస్తులు, అభిమానులు కోటేశ్వరరావును పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెండెం వీరవెంకట కోటేశ్వరరావు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తన 39 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను అధిగమించి సేవను దైవంగా భావించి ముందుకు సాగానన్నారు. తన ఈ విజయవంతమైన ప్రస్థానానికి కారణమైన తమ కుటుంబ సభ్యులకు, ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిన స్నేహితులకు, ముఖ్యంగా తన సొంత ఊరి గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత తన మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతూ తన జన్మభూమి అయిన చిత్రాడ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలకు అంకితమవుతానన్నారు. కార్యక్రమంలో ఎక్స్ఎంపీటీసీ సభ్యులు పి సత్యబాబు, వైసీపీ మండల ప్రెసిడెంట్ పసుపులేటి చైతన్య, ఫీల్డ్ అసిస్టెంట్, వార్డు మెంబర్లు, గ్రామ నాయకులు, అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా గ్రామస్తులు నాకు చేసిన సహకారం చాలా గొప్పది. నన్ను నా తల్లిదండ్రులు కూడా చాలా గొప్పగా ఆశీర్వదించారు. నేను 1987 ఫిబ్రవరి 24న నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. 39 సంవత్సరాల 4 నెలలు నేను సదాసేవలు నేను దేశానికి అందించి వచ్చాను. ఈ సందర్భంగా నాకు విశిష్ట సేవా పథకాన్ని గోల్డ్ మెడల్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. 2 సార్లు 3 సంవత్సరాలు కూడా సైకిల్ ర్యాలీ జరిగింది. కోస్టల్లో సైకిల్ అవుతుందండి. అందులో కూడా నేను చాలా యాక్టివ్గా పాల్గొన్నాను. అది కూడా నిన్న కమాండెంట్ గారు కూడా చాలా మొత్తం యూనిట్ అంతా కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అలాగే ఇప్పుడు నేను నార్త్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, అలాగే ఢిల్లీ నుంచి ఈ కన్యాకుమారి వరకు మొత్తం 10 స్టేట్లలో నేను ఉద్యోగం చేయడం జరిగింది. ఈ 10 స్టేట్లో కూడా నేను అక్కడున్న అనుభవం నాకు చాలా బాగా ఇది జరిగింది. అక్కడున్న ప్రజలు కూడా నన్ను, అక్కడ వర్కర్స్ కూడా నన్ను చాలా ఆదరించారు. అలాగే ఇక్కడ నా యొక్క ఊరి ప్రకారంగా చూసుకుంటున్న ఊరిలో కూడా నన్ను ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా అభిమానించారు. నేను ఈరోజు ఇంతవరకు నిలబడ్డానంటే మా ఊరి ప్రజల ఆశీర్వాదాన్ని నేను నమ్ముతాను. అలాగే మా అమ్మ నాన్న చేసిన పుణ్యం నేను నమ్ముతాను. సార్, మీరు ఏ విధమైన ఆపరేషన్స్లో పాల్గొన్నారు మీ దేశానికి సంబంధించి? నేను ఫైర్ వింగ్లో కూడా చేశాను. ఫైర్ వింగ్ కూడా ఎన్టీసీ కోర్బాలో అక్కడ మంచి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఒక టర్బైన్లో అగ్గంటుకున్నప్పుడు మొత్తం ఫైర్ వింగ్ అంతా కూడా పారిపోతున్న కాటికి ఆ యొక్క టైంలో నేనే జిఎంఆర్ నుండి అక్కడ ప్లాంట్ మొత్తానికంటే ఇన్ఛార్జ్ ఆయన ఫైర్ మ్యాన్స్ మమ్మల్ని వచ్చి కాపాడండి, ఆదరించండి అన్నప్పుడు అందరూ కూడా పారిపోతున్నా కూడా ధైర్యంగా నేను ఒక్కనే సింగిల్గా వెళ్ళి ఆ యొక్క టర్బైన్ లోనకి వెళ్ళి మొత్తం అన్ని ఆపరేషన్ రావడం వల్ల రిటర్న్ వచ్చిన తర్వాత నేను కళ్ళు తిరిగి పారిపోయాను. 5 రోజుల తర్వాత నాకు మెలుగు వచ్చింది. అప్పుడు కూడా నన్ను యూనిట్ నాకు చాలా ఆపరేషన్ చేశారు. అలాగే ఉగ్రవాదులు అయితే నేను చేయలేదు, కానీ మామూలుగా అన్ని డ్యూటీల్లో కూడా నేను చాలా యాక్టివ్గా చేశాను. నాకు గవర్నమెంట్ ఇవన్నీ చూసుకునే నాకు విశిష్ట సేవా పథకం గోల్డ్ మెడల్ నాకు ఇవ్వడం చేసి వచ్చాను. తర్వాత నా అప్పుడు రిటైర్మెంట్ చేసిన నేను వెళ్ళేటప్పుడు కూడా నన్ను ఎంతోమంది చాలామంది వచ్చి నేను ట్రైన్ ఎక్కించారు మా ఊరి ప్రజలు. అలాగే మళ్ళీ రిటర్న్ నేను ఉద్యోగం పూర్తి చేసిన రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతా చూశారు మీరు ఇక్కడ ఎంత జనం వచ్చి నన్ను ఆదరించి నన్ను వెల్కమ్ చేస్తున్నారు. అంత ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. మా తమ్ముళ్ళు ఉన్నారు. నా తమ్ముళ్ళు కూడా నన్ను పువ్వుల్లో పెట్టని చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు కూడా ఎలా ఉన్నాను. అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చి వాళ్ళే నన్ను ఇదిగా చేశారు. ఈ రోజుల్లో నిలబడ్డానంటే నా తమ్ముళ్ళు, నా ఊరి ప్రజల ఆశీర్వాదాలని నేను నమ్ముతున్నాను.